వెల్కమ్ టు ఎన్ఆర్కే నైట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవులు సంక్రాంతి పండుగ జరుపుకోవచ్చా? తెలుగు రాష్ట్రాల్లో అలాగే సౌత్ ఇండియాలో తమిళనాడులో ముఖ్యంగా సంక్రాంతి పండుగ లేదా పొంగల్ అనే పండుగ చాలా ఫేమస్. చాలా చక్కగా ఆర్భాటంతో 3-4 రోజుల పాటు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. చాలా హడావుడిగా ఉంటుంది, చాలా ఇళ్లలో సందడిగా ఉంటుంది. కొన్ని కులాలకు అతీతంగా కూడా ఈ పండుగ జరుపుకుంటారు. అయితే క్రైస్తవులు అంటే క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్న వారు ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవచ్చు. ఈ సంక్రాంతి పండుగ కొంతమంది ఏమనుకుంటారంటే ఏ దేవునికి కొలవట్లేదు కదా, ఏ దేవునికి పూజించట్లేదు కదా, పైపెచ్చు ఇది కోతకాలం తర్వాత వచ్చే పండుగ కదా, సరదాగా సంబరంగా చేసుకునే పండుగ కదా, దీన్ని క్రైస్తవులు కూడా జరుపుకోవచ్చు అని కొంతమంది వాదిస్తూ ఉంటారు, కొంతమంది జరుపుకుంటూ ఉంటారు. ఇందులో పెద్దగా విగ్రహారాధన లేదు కదా, చెరుకు గడలు లేకపోతే పాలు పొంగించటం, భోగి పళ్ళు ఇలాంటివి చేస్తారు కదా, పెద్దగా సరదాగా ఉంది కదా, పెద్దగా ఇందులో హిందువులే కదా, వేరే ఆధ్యాత్మిక పండుగ కాదు కదా అని కొంతమంది అనుకుంటారు. ఇదే అదునుగా తమిళనాడులో పొంగల్ని అదే సంక్రాంతి పండుగను దినకరన్ గారు, డిజిఎస్ దినకరన్ గారి కుమారులు పాల్ దినకరన్ గారు, వారి ఫ్యామిలీ లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ జరుపుకున్నారు. సంక్రాంతి పొంగల్ జరుపుకొని చాలా హడావుడిగా చేశారు. దాన్ని చూసి కొంతమంది క్రైస్తవులు సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి ఇష్టపడుతున్నారు, సంక్రాంతి పండుగను చేస్తున్నారు, ఆచరిస్తున్నారు. అయితే సంక్రాంతి పండుగ జనరల్ పండుగ కాదు, అంటే అందరూ జరుపుకోదగ్గ పండుగ కాదు. ఓన్లీ హిందువులు, అటువంటి కులాలు లేకపోతే హిందూ సంప్రదాయాలను అనుసరించే వారు మాత్రమే చేసుకునే పండుగ. క్రైస్తవులకు ఇది సరిపోని పండుగ. చాలామంది అనుకుంటారు ఇందులో విగ్రహారాధన ఉండదు కదా అని. కానీ హిందువుల్లో వచ్చే పండుగలు అంటే హైందవ సంప్రదాయ ప్రకారం వచ్చే పండుగలన్నీ చంద్రమానం ప్రకారం, అంటే ఒక్క సంక్రాంతి తప్ప మిగతా పండుగలు ఉన్నాయి కదా, అవన్నీ చంద్రమానం ప్రకారం వాళ్ళు పండుగలు చేసుకుంటారు. ఆ తిథులు నక్షత్రాల ద్వారా చంద్రమానం ద్వారా వాళ్ళు డేట్లు లెక్కించి పండుగలు జరుపుకుంటారు. ఒక్క సంక్రాంతి మాత్రం సూర్యమానం ప్రకారం వస్తుంది. సూర్యమానం ప్రకారం ఇది సోలార్ క్యాలెండర్ ద్వారా ఈ పండుగ వస్తుంది. మిగతావి చంద్రమానం ప్రకారం లూనార్ క్యాలెండర్ అంటారు, లూనార్ సోలార్ క్యాలెండర్ అంటారు. వీటిని బట్టి వాళ్ళు ఫెస్టివల్స్ను పిక్ చేసుకొని డివైడ్ చేసుకొని వాళ్ళు ఫెస్టివల్స్ జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ అంటే ధనుర్రాశి నుంచి మకర రాశికి సూర్యుడు ట్రావెల్ చేసే సమయం అన్నమాట ఈ సమయం. సో ధనుర్రాశి రాశులు ఉంటాయి కదా, ఆ ధనుర్రాశి నుంచి మకర రాశికి ట్రావెల్ చేసే సమయం కాబట్టి దాన్ని మకర సంక్రాంతి అంటారు. అంటే మకర సంక్రాంతి, సంక్రాంతి పండుగ మకర సంక్రాంతి అంటారు. అంటే లిటరల్గా ఏంటంటే ఇక్కడ సూర్యుడిని లేకపోతే సూర్య భగవాన్ని కొలిచే పండుగ, అంటే సూర్యుడిని ఆరాధించే పండుగ, సూర్యుడిని కోరుకునే పండుగ. అంటే సూర్యుడు తమకు మంచి చేస్తాడు లేకపోతే సూర్యుడి వల్ల మనకు మేలు కలుగుతుందని సూర్యుడిని ఆరాధించే పండుగ. ఇది ఫక్తు హైందవ పండుగ, ఇందులో అనుమానం ఏమి లేదు. చాలామంది అనుకుంటారు సంక్రాంతి పండుగ అంటే భోగి పళ్ళు, గొబ్బిమ్మలు, ఈ చెరుకు గడలు, రేగుపళ్ళు ఇవి అనుకుంటారు. కానీ ఇవి ఉంటాయి. ఇవి కాకుండా ఇది కొలుస్తుంటారు. అవైనా కానీ లోకానుసారమే. ఇప్పుడు ఆ రోజు మనం ముగ్గులు వేయడం, సంక్రాంతి పండుగ అంటే భోగి పండ్లు పెట్టడం, రేగు పండ్లు పెట్టడం, లేకపోతే చెరుకు గడలు పెట్టడం, పేడతో గొబ్బెమ్మలు చేయడం, లేకపోతే ఇట్లాంటివన్నీ లోకానుసారమైన పండుగ, లోకానుసారమైన వ్యవహారమే. క్రైస్తవులు అనగంటే క్రీస్తు రక్తములో కడగబడిన వారముగా మనము ఈ లోకం నుంచి వేరైపోయిన వారం, సెట్ ఏ పార్ట్ అయిపోయిన వాళ్ళము, సెట్ ఏ పార్ట్ ఫ్రమ్ ద వరల్డ్. అంటే ఇంకా మళ్ళా ఆ ప్రాచీన అలోక సంప్రదాయాలను కానీ పండుగలు కానీ చేయటానికి మనకు అవకాశం లేదు. క్రీస్తు అది కోరుగా ఉండడం లేదు. సంక్రాంతి పండుగ కొద్ది సోషల్ పండుగ కదా, అందరు జరుపుకోవచ్చు, క్రైస్తవులు కూడా జరుపుకోవచ్చు, పెద్ద తప్పే లేదని కొంతమంది పాస్టర్లు కానీ కొంతమంది పేరొందిన జీసస్ కాల్స్ లాంటి వాళ్ళు చేసుకుంటుంటే అది తప్పు, బైబిల్కి విరుద్ధం. ఇది సూర్య భగవాన్ని కొలిచే పండుగ. లేకపోతే అవేవో ఆ భోగి పండ్లు అవి ఇవి పేడ ముగ్గులు ఇవన్నీ క్రైస్తవ సంప్రదాయానికి కానీ క్రైస్తవ పద్ధతులకు కానీ క్రీస్తుని అనుసరిస్తున్న వారికి మరి తగని పండుగ.
దయచేసి చాలా మంది అనుకుంటారు సంక్రాంతి పండుగ చేసుకోవచ్చు కదా. దీని పేరిట చాలా ఖర్చు అవుతుంటుంది, చాలా ఇబ్బంది పడుతుంటారు. సరే, ఖర్చులు, కోడి పందాలు, మటన్లు, చికెన్లు లేకపోతే ఇవన్నీ పక్కన పెడితే కనుక ఈ సంప్రదాయం మాత్రం ఇది హైందవ సంప్రదాయం, అలాగే క్రైస్తవేతర సంప్రదాయం. క్రైస్తవులు చేసుకోకూడని పండుగ. కొంతమందిని పాస్టర్లు కొంతమందిని చేస్తుంటే ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో, బైబిల్ గ్రంథాన్ని అనుసరించి చేస్తున్నారు. ప్రాచీన సంగతులు మనం మర్చిపోవాలి. ప్రాచీనవి, లోకానుసారమైన లోక ఆచారాలు, లోక సంప్రదాయాలు, లోక పద్ధతులు, లోకానుసారమైన వాటిని మనం ఏవి ఆచరించడానికి అనుమతి లేదు. ఇది లోకానుసారమైన సంక్రాంతి పండుగ అనేది 3-4 రోజులు చేసే పండుగ లోకానుసారమైన ఇది చేయకూడదు. సో దయచేసి క్రైస్తవులను గమనించండి. క్రీస్తు రక్తంలో నువ్వు నిజంగా కడగబడితే, క్రీస్తును నువ్వు నిజంగా సత్యదేవుని అనుసరిస్తే ఈ లోకానుసారమైన సంక్రాంతి పండుగను నువ్వు జరుపుకోవడానికి అవకాశమే లేదు. బైబిల్ అనుమతించడం లేదు. ఎందుకంటే మనకు లోకం నుంచి వేరైపోయిన వారము. లోకం అన్ని జరుపుకుంటున్నప్పుడు ఇది జరుపుకోవడం అర్థం లేదు. ఆ మాటకు వస్తే ఒకవేళ సంక్రాంతి జరుపుకోవాలంటే మిగతా పండుగలు కూడా చేసుకోవడం పెద్ద అభ్యంతరం ఏంటి? రాఖీ పండుగ చేసుకోవచ్చు, దీపావళి పండుగ చేసుకోవచ్చు, దసరా చేసుకోవచ్చు. ఇక దానికి కూడా పెద్దగా అభ్యంతరం లేదు. ఇప్పుడు సంక్రాంతిని తీసుకొచ్చిన వారు క్రైస్తవత్వంలోకి రేపొద్దున మిగతా పండుగలు తీసుకురారని గ్యారంటీ అవుతుంది. సోషల్ అయిపోతుంటుంది. ఇది దేవుడు దుఃఖపడతాడు. ఇది ఒక విగ్రహారాధన అయిపోతుంది. సంక్రాంతి రోజు సూర్యుడిని కొలిచేది. దేవుడు క్రియేట్ చేసిన వాటి, సూర్యుడు అనేవారు, చంద్రుడు అనేవారు, ఈ లోకం అనేది దేవుడి క్రియేషన్. ఈ సృష్టికర్తను వదిలేసి సృష్టమును అంటే సృష్టిని పూజించడం అనేది విగ్రహారాధన. ఎవరైనా సంక్రాంతి చేస్తే అది విగ్రహారాధన కిందకే దేవుడు తీసుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సృష్టికర్తను వదిలేసి సృష్టమును పూజించటం తగదు క్రైస్తవులకి, తగదు క్రీస్తు బిడ్డలకి. కాబట్టి ఒక్కసారి మీరు దీన్ని పరిశీలించి క్రైస్తవ పండుగ కానీ సంక్రాంతి పండుగను చేసుకోకపోవటం మంచిది. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా ప్రోత్సహించుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.